కరుడుగట్టిన కాషాయవాది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పూజా సామాగ్రిపై భక్తులకు సూచనలు చేస్తూ ఆయన రిలీజ్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. మహాశివరాత్రి పర్వదినం నాడు హిందువుల షాపుల్లో మాత్రమే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. పూజా సామాగ్రి కొనే ముందు వాటిని విక్రయించేవారు పవిత్రంగా ఉన్నారా లేదా చూడాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా లేదా అని కొనుగోలు చేయాలి అన్నారు. ప్రతిరోజు స్నానం చేసే వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు రచ్చరాజేస్తోంది. నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు కానీ కొబ్బరికాయ కానీ స్వీట్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్ళే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 days 8 days వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్నీ ఎంత పవిత్రమైన ఉండాలి, దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి, లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం. మరోవైపు శ్రీశైలంలో జరిగిన లాఠీచార్జ్ ఘటనపై కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు రాజా సింగ్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకు షాపులు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో సైతం ముస్లింలకు ఆలయ ప్రాంగణంలో అనేక షాపులు కేటాయించారని, అప్పుడు హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయని రాజా సింగ్ గుర్తు చేశారు. హిందూ దేవాలయాల దగ్గర ఇతర మతస్థుల షాపులు ఉండకుండా చూడాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు రాజా సింగ్. మన హిందూ పుణ్యక్షేత్రాలకి మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతమూలు అసలు ఉండకూడదు. కోర్టు కూడా చెప్తుంది, ఎండోమెంట్ లా కూడా చెప్తుంది. ఆవు మాంసం తీసుకొని వచ్చినారు, పట్టుకున్నారు. వేరే మాంసం తీసుకొని వస్తే కూడా వాళ్ళకి పట్టుకున్నారు. మద్యం తీసుకొని వస్తే కూడా పట్టుకున్నారు. అంటే మా పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయడానికి వాళ్ళు మరీ కుట్రలు చేస్తే కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? రాజా సింగ్ కామెంట్స్ పై రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, దెర్ ఈస్ నో సర్ప్రైజ్, ఆయన ఇలాగే కామెంట్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఈసారి ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేశారు అని చెప్పాలి. సో బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ప్రభుత్వం నుండి రియాక్షన్ ఏంటి? వేరే మతస్థులు ఎవరు కూడా షాపులు అక్కడ పెట్టడానికి వీల్లేదు వాళ్ళ ఆలయాల ముందు అని చెప్పిన కామెంట్స్ సంబంధించి. ఎస్, రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన నిన్న ఏదైతే శ్రీశైలంలో జరిగినటువంటి ఘటనను ఉద్దేశించి హిందూ భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. డెఫినెట్గా ఎవరైనా సరే పూజకు సంబంధించిన సామాగ్రిని కొనాలంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటామో ఆ పూజా సామాగ్రి ఇచ్చేవాళ్ళు కూడా పవిత్రంగా ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్. ముఖ్యంగా ఏదైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఏదైతే పవిత్రత ఉంటుందో ఆ పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను ఆపాలంటే డెఫినెట్గా హిందూ దేవాలయాల దగ్గర ఎవరైతే ఇతర మతస్థులు ఉంటారో వారికి ఎలాంటి షాపులు కూడా కేటాయించవద్దంటూ ఆయన ఇటు ఏపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే హిందూ సంఘాలన్నీ కూడా ఆయనకు చెప్పినటువంటి కామెంట్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాయి. ఎందుకంటే అన్య మతస్థులు ఎవరు కూడా ఇతర హిందూ దేవాలయాలు
దేవాలయాల వద్ద ఎలాంటి షాపులు నిర్వహించకూడదు. దాంతోపాటు నిన్న జరిగినటువంటి ఘటన కూడా హిందువుల మీదనే దాడులు జరిగినట్టుగా ఏదైతే పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే లక్షలాదిగా హిందువులు ఎవరైతే ఉంటారో నిన్న శ్రీశైలం ఘటనకు సంబంధించి శివభక్తులంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేసుకుంటారు. డెఫినెట్గా ఇది ఒక వార్నింగ్ లాగా కూడా ఇస్తున్నామంటూ ఆయన చెప్పినటువంటి కామెంట్స్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం స్పందించకపోయినప్పటికీ కూడా హిందూ సంఘాలన్నీ కూడా డెఫినెట్గా హిందూ దేవాలయాల వద్ద ముస్లింలకు ఎవరికి కూడా ఈ షాపుల నిర్వహణ అనేది ఇవ్వకూడదు, డెఫినెట్గా హిందూ మతస్థులకు మాత్రమే ఇవ్వాలంటూ చెప్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరైనా సరే పవిత్రంగా ఉన్నారా లేదా అమ్మేవారి దగ్గర చూసి సామాగ్రి కొనాలంటూ ఇటు రాజా సింగ్ సలహా ఇస్తున్నారు. రైట్ విద్యాసాగర్.